హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో ఇవాళ నేను రోలెక్స్ రింగ్స్ అనే స్టాక్ని నేను బై చేశాను. సో ఈ స్టాక్ ఈ పర్టికులర్ ఇయర్లో 50% వరకు పెరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఒక 1 ఇయర్లోనే 50% లేకపోతే 100% పెరిగే స్టాక్స్ని మనం మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనుకుంటే, అలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అండ్ ఎవ్రీ న్యూ ఇయర్ మనం జనరల్గా ఒక రిజల్యూషన్ తీసుకుంటూ ఉంటాం. సో అలాంటి రిజల్యూషన్ మనం స్టాక్ మార్కెట్లో చేయాలి అని అనుకుంటే, ఏ స్టాక్ బై చేయాలి అనే దానికంటే కూడా ఎందుకు బై చేయాలి, వై టు బై అనేది కనుక మనం తెలుసుకున్నాము అని అంటే, మనం చేసే ప్రాసెస్ కరెక్ట్ అయితే రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సో యూజువల్గా మనం 100x బ్యాగర్ లేకపోతే విప్రో లాంటి స్టాక్స్ లేకపోతే ఐషర్ మోటార్ లాంటి స్టాక్స్ ఇలాంటి జస్ట్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే క్రోర్స్ ఆఫ్ రూపీస్ కింద కన్వర్ట్ అయ్యాయి, అంటే 100 టైమ్స్ కంటే ఎక్కువగా పెరిగాయి అని చెప్పి మనం వింటూ ఉంటాం. అయితే ఇలాంటి 100 బ్యాగర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఐపీఓస్ని యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. మనకి జనరల్గా ఎవ్రీ ఇయర్ ఒక 20 నుంచి 50 వరకు మనకి ఐపీఓస్ వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మనం ఒక మంచి బుల్ మార్కెట్ ఉన్నాం, లాస్ట్ ఇయర్ కనుక మనం కన్సిడర్ చేసుకుంటే హెవీ బుల్ మార్కెట్ కాబట్టి అలాంటప్పుడు మనకి 50+ ఐపీఓస్ వచ్చాయి. అదే ఒకవేళ బియర్ మార్కెట్ ఉన్నప్పుడు మనకి జనరల్గా 20 వరకు మాత్రమే ఐపీఓస్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఐపీఓస్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా రాబోయే 12 నుంచి 15 సంవత్సరాల మధ్యలో మనం 100 టైమ్స్ రిటర్న్స్ వచ్చే స్టాక్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో దీనికోసం నేను ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు మనకి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఐపీఓని చూద్దాము. సో 2018 నుంచి ఇప్పటిదాకా వచ్చిన కొన్ని సక్సెస్ఫుల్ ఐపీఓస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, డీమార్ట్ ఐపీఓ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా స్టాక్ దాదాపుగా 5 టైమ్స్ పెరిగింది. అలాగే యాంబర్ ఎంటర్ప్రైజెస్ 5 టైమ్స్ కంటే ఎక్కువగా పెరిగింది. ప్రిన్స్ పైప్ 10 టైమ్స్ కంటే ఎక్కువగా పెరిగింది. సో ఇలాగా మనం ఇక్కడ లిస్ట్ చేసిన ఏ స్టాక్ చూసుకున్నా కూడా మనకి 5 టైమ్స్ నుంచి 15 టైమ్స్ వరకు కేవలం 3 ఇయర్స్లో పెరిగిందనమాట. సో ఎప్పుడైతే మనకి 3 ఇయర్స్లో స్టాక్ అనేది దాదాపుగా ఒక 10 టైమ్స్ పెరిగింది అని అనుకోండి. సో ఎప్పుడైతే ఇలాగా హెవీ గ్రోత్ వచ్చేస్తుందో దాని తర్వాత గ్రోత్ అనేది స్లోగా ఎవ్రీ ఇయర్ ఒక 20% CAGRతో ఉంటూ ఉంటుందన్నమాట, ఇన్ కేస్ ఆ కంపెనీ కనుక ఆ గ్రోత్ని కంటిన్యూ చేస్తే. అయితే ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న కంపెనీస్ డీమార్ట్ కానీ, యాంబర్ కానీ, ప్రిన్స్ పైప్ కానీ, యాపిల్ కానీ, పాలీక్యాబ్ కానీ, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఆబ్వియస్గా నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఈ గ్రోత్ ఉంటుంది అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఆల్రెడీ ఒక 10 టైమ్స్ రిటర్న్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 ఇయర్స్లో మళ్ళీ 10 టైమ్స్ రిటర్న్స్ వచ్చిన, ఒకవేళ మనకి 20% CAGR వస్తే ఈజీగా మనకి 10 టైమ్స్ రిటర్న్స్ అనేవి నెక్స్ట్ 10 ఇయర్స్లో వచ్చేస్తాయి. ఆల్రెడీ ఇప్పటికి 10 టైమ్స్ రిటర్న్స్ అండ్ అలాగే నెక్స్ట్ 10 ఇయర్స్లో 10 టైమ్స్ రిటర్న్స్ కాబట్టి మనం 100x బ్యాగర్ని ఈ స్టాక్స్లో మనం అబ్జర్వ్ చేస్తాం ఆబ్వియస్గా నెక్స్ట్ కమింగ్ 10 ఇయర్స్లో. అయితే ఈ స్టాక్స్ ఆల్రెడీ మనకి 10 టైమ్స్ పెరిగిపోయాయి కదా, మరి ఇప్పుడు మనం రెడీగా బై చేయాల్సిన స్టాక్స్ ఏంటి అనేది మనం ఎప్పటికప్పుడు వర్కౌట్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ వర్కౌట్ ఎలా చేసుకోవాలి, దీనికోసం మనం ఒక ప్రాసెస్ని నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని ఐపీఓస్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒక పర్టికులర్ ఇయర్లో సపోజ్ మనం బుల్లిష్ సినారియోనే తీసుకుందాం, 50 ఐపీఓలు వచ్చాయి అని అనుకుందాం. సో ఎప్పుడైతే మనకి ఒకసారి ఒక పర్టికులర్ ఇయర్లో 50 ఐపీఓలు, లేదా మనం జనరల్గా దీనికోసం రోజు కూర్చొని వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీ మంత్లీ వన్స్ ఒక్కరోజు మనం ఈ మంత్లో వచ్చిన ఐపీఓస్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. సపోజ్ ఒక పర్టికులర్ మంత్లో 7 ఐపీఓస్ వచ్చాయి అని అనుకుందాం. సో ఈ 7 ఐపీఓస్లో మనం ఏ ఐపీఓని 100x బ్యాగర్గా కన్సిడర్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో ఇలాగ ఒకవేళ 7 ఐపీఓస్ కనుక ఒక పర్టికులర్ మంత్లో వస్తే 100 టైమ్స్ రిటర్న్స్ తీసుకురావడం కోసం ఆబ్వియస్గా అది ఒక మంచి కంపెనీ, గుడ్ ఐపీఓ అవ్వాలి. మరి గుడ్ ఐపీఓ లేకపోతే బ్యాడ్ ఐపీఓనా ఎలా తెలుస్తుంది మనకి అని అంటే, మనకి జనరల్గా ఒక రిటైల్ ట్రేడర్, మనం జనరల్ బేసిక్ ఇన్వెస్టర్ అని అనుకోండి, మనకి ఒక పర్టికులర్ స్టాక్ గురించి కానీ, దాని యొక్క బిజినెస్ గురించి కానీ, లేకపోతే ఫ్యూచర్లో ఉండే గ్రోత్ గురించి కానీ మనకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా గ్రో అయ్యే కంపెనీస్ని ముందుగా ఐడెంటిఫై చేయడం కోసం ఆ కంపెనీ ఇన్ అండ్ అవుట్ మొత్తం స్టడీ చేస్తారు, కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా. అందుకని గుడ్ ఐపీఓస్కి ఆబ్వియస్గా సబ్స్క్రిప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే సబ్స్క్రిప్షన్ జనరల్ పబ్లిక్ అనుకోండి, ఒకవేళ మీకు సబ్స్క్రిప్షన్లో కనుక అబ్జర్వ్ చేస్తే మీకు QIB అని ఉంటుంది, అండ్ అలాగే మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, అండ్ అలాగే ఎంప్లాయీస్ కోటా కూడా ఉంటూ ఉంటుంది. సో యూజువల్గా మనం ఏం చేయాలి అని అంటే, ఏ కంపెనీకి అయితే క్వాలిటీ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఉంటారో వీళ్ళు అట్లీస్ట్ ఆ పర్టికులర్ ఐపీఓని 25 టైమ్స్ కంటే ఎక్కువ సబ్స్క్రైబ్ చేసి ఉండాలన్నమాట. అంటే ఒకవేళ QIBస్కి ఒక కంపెనీ 1 కోటి షేర్లు ఇస్తుంటే 25 కోట్లకి బిడ్ చేయాలి.
ఎందుకు అలాగా 25 నెంబర్ చెప్తున్నాను అంటే మనకిది ఒక హెవీ డిమాండ్ని చెప్తూ ఉంటుంది. అండ్ అలాగే ఒకవేళ మనం రిటైల్ ఇన్వెస్టర్స్ చూసుకున్నా కూడా మినిమం 20 టైమ్స్ కనుక సబ్స్క్రైబ్ అయ్యారు అని అనుకుంటే మనం అలాంటి కంపెనీస్ని గుడ్ ఐపీఓస్ అనుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాలో అవ్వాల్సిన రూల్లో ఫస్ట్ క్రైటీరియా ఏంటి అంటే క్యూఐబీ గ్రేటర్ దాన్ 25 టైమ్స్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే సెకండ్ క్రైటీరియాలో రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే జనరల్ పబ్లిక్ కూడా అట్లీస్ట్ 20 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఇలాంటి కంపెనీని మనం గుడ్ ఐపీఓ అనుకుంటాం. సో ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే ఇందాక నేను చెప్పినట్టు నెంబర్ ఆఫ్ ఐపీఓస్ ఒక మంత్లో 7 వచ్చినా సరే ఈ పర్టికులర్ కేటగిరీలోకి వచ్చేవి మేబీ 2 కానీ లేకపోతే 3 ఐపీఓస్ కానీ ఉండొచ్చు అంతే. సో ఒక 3 to 4 ఐపీఓస్ అండర్ సబ్స్క్రైబ్ అవుతూ ఉంటాయి కదా. సో అవి మనకి ఎలిమినేట్ అయిపోయి మంచి కంపెనీస్ 2 to 3 మాత్రమే మనకి మిగులుతాయి. సో మరి ఈ గుడ్ ఐపీఓస్ని మనం ఐపీఓకి అప్లై చేయాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ట్రేడింగ్ జరుగుతున్న తర్వాత మనం బై చేసుకున్నా కూడా మనం మల్టీ బ్యాగర్ రిటర్న్స్ తీసుకోవచ్చు. సో అది ఎలా చేస్తాము అని అంటే జనరల్గా మనం ఏం చేయాలి అంటే ఒక పర్టికులర్ స్టాక్ కన్సాలిడేషన్ జరిగే దాకా మనం వెయిట్ చేయాలి. సో ఈ కన్సాలిడేషన్ జరగడం కోసం అంటే జనరల్గా ఒక ఐపీఓ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా స్టాక్ ప్రైజెస్ అనేవి కొంచెం ఫాస్ట్గా పెరుగుతూ పోతాయి. తర్వాత కొన్ని వీక్స్ తర్వాత అంటే ఒక 2 months 3 months అవుతుంది అనుకోండి, దాన్ని ఎవరు పట్టించుకోరు. అలాంటప్పుడు ఈ స్టాక్ ఒక పర్టికులర్ లెవెల్కి పడిపోయి కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి కన్సాలిడేషన్ జరిగేటప్పుడు మనకి 2 months to 3 months, సో 2 to 3 months అంటే మనకి జనరల్గా 8 weeks నుంచి 12 weeks లేదా 15 weeks ఏవైతే ఉన్నాయో 8 to 15 weeks యొక్క చార్ట్ మనం అబ్జర్వ్ చేసుకొని దాని యొక్క పీక్ని నోట్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే ఈ పీక్ని కనుక క్రాస్ చేస్తుంది అని అంటే అలాంటప్పుడు మనకి ఒక బై సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ స్టాక్ని కనుక బై చేసుకుంటే మనం మల్టీ బ్యాగర్ రిటర్న్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఎందుకు ఇలాగ క్యూఐబీ గ్రేటర్ దెన్ 25 ఉన్నది తీసుకొని ఇలాగ 8 to 15 weeks పైన కొంటున్నాము అని అంటే జనరల్గా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పర్టికులర్ కంపెనీని బాగా అనాలిసిస్ చేసి ఇందులో ఫ్యూచర్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది అని తెలిసిన తర్వాత క్యూఐబీలో మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు ఒక పర్టికులర్ స్టాక్కి క్వాలిటీ ఇన్స్టిట్యూషనల్ బయర్స్గా. అయితే ఈ క్వాలిటీ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి యూజువల్గా 1 year వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో 1 year వరకు వాళ్ళు ఆ పర్టికులర్ స్టాక్లో స్టాండ్ బై అయ్యి ఉండాలి. సో వాళ్ళు బయటికి రావాలి అంటే 1 year తర్వాతే రాగలుగుతారు. సో అలాంటప్పుడు వీళ్ళు వర్కౌట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 1 year తర్వాత గ్యారంటీ వీళ్ళు ప్రాఫిట్లో ఉంటారు అని నమ్మకం ఉంటేనే ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో అందుకని ఫస్ట్ 1 yearలో మనం ఒక ఐపీఓని క్యూఐబీ ఏదైతే 25 టైమ్స్ కంటే ఎక్కువ ఓవర్ సబ్స్క్రైబ్ అయిందో అలాంటి ఐపీఓని మనకి బై చేయడం రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలాంటి క్యూఐబీస్ చాలా ఎక్కువ సార్లు ఓవర్ సబ్స్క్రైబ్ చేసుకుని 1 year పాటు ఆ పర్టికులర్ స్టాక్లో ఉంటున్నారు కదా. కాబట్టి 1 year తర్వాత ఆబ్వియస్గా ఈ స్టాక్ ప్రాఫిట్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం ఆల్ టైమ్ హైలో బై చేస్తున్నా కూడా ఈ స్టాక్లో పెద్దగా రిస్క్ అనేది ఉండదన్నమాట. సో 8 to 15 weeks తర్వాత ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వచ్చిందో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత బై చేసుకొని ఆ స్టాక్ని కనుక మనం హోల్డ్ చేసుకుంటే విత్ ఇన్ 10 to 20 weeks స్టాక్లో యూజువల్గా 50% ప్రాఫిట్స్ వరకు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు 100% ప్రాఫిట్స్ రావడం కూడా నేను స్టాక్స్లో చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. బట్ ఆన్ అన్ యావరేజ్ మనం 1 year కనుక కన్సిడర్ చేసుకుంటే 1 yearలో 50% అనేది చాలా చాలా ఈజీ టార్గెట్ అయిపోతుంది అనమాట. సో ఇదంతా మనం ప్రాక్టికల్గా చూద్దాం. అయితే నేను ఈ కాన్సెప్ట్ని యూస్ చేసి ఇవాళ నేను బై చేశాను. రోలెక్స్ రింగ్స్ అనే స్టాక్ని నేను బై చేశాను at 1270 rupees. సో దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నంతా చూద్దాం. అయితే ముందుగా ఇందాక నేను ఎగ్జాంపుల్గా కొన్ని స్టాక్స్ చూపించాను కదా, డీమార్ట్, యాంబర్, ప్రిన్స్ పైప్స్. సో ఈ స్టాక్స్ అన్నిటినీ మీరు కూడా ఒకసారి స్టడీ చేయండి. సో స్టడీ చేసిన తర్వాత నేను చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్గా ఉంటున్నాయా లేదా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకొని తర్వాత దీన్ని మీరు ఫ్యూచర్లో యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డీమార్ట్ యొక్క వీక్లీ చార్ట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ వీక్లీ చార్ట్ని కనుక నేను జూమిన్ చేస్తే స్టార్టింగ్ ఐపీఓ వచ్చిన స్టేజ్కి కనుక వెళ్ళాను అని అనుకోండి, ఇది వీక్లీ చార్ట్ కాబట్టి ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క వీక్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ 15 weeks యొక్క పీక్ని కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఒక హారిజంటల్ లైన్ పెట్టుకుంటున్నాను, ఇది నా పీక్. అండ్ ఈ పీక్ పైన ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఇక్కడ డీమార్ట్ యొక్క బై లెవెల్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో అక్కడ స్టాక్ ప్రైస్ కనుక అబ్జర్వ్ చేస్తే 894, సరే 900 రూపీస్లో బై చేసామని అనుకుందాం. సో డీమార్ట్ 900లో బై చేస్తే 3 years తర్వాత ఇప్పుడు మనకి దగ్గరగా స్టాక్ ప్రైస్ వచ్చేసి 4700 రూపీస్గా ఉంది. అంటే ఆల్రెడీ 5 times విత్ ఇన్ 3 years పెరిగిందన్నమాట. అయితే మరి ఈ స్టాక్ యొక్క స్టాప్ లాస్ ఏంటి? సింపుల్గా మనం ఏదైతే ఇక్కడ ఒక స్వింగ్ అబ్జర్వ్ చేస్తామో ఈ స్వింగ్ యొక్క లో సపోజ్ 693 ఉంది ఇక్కడ. సో ఈ 693 అంటే 700 రూపీస్ మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ఈ స్టాక్ని 900 రూపీస్ దగ్గర మనం బై చేసుకోవచ్చు. పెరుగుతుంటే మనకి 5 times 10 times రిటర్న్స్ వస్తున్నాయి. మనకి ఇక్కడ ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఈవెన్ 2020లో మార్కెట్ పెద్ద ఫాల్ వచ్చినప్పుడు కూడా
కూడా మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా అలాగే పైకి వెళ్ళిపోతూ ఉంది చూసారా. సో ఇలాగా మనం ఈ డీమార్ట్ స్టాక్ని 900 రూపీస్ దగ్గర మనం బై చేసుకోవాల్సి ఉండాలి. నెక్స్ట్ మీకు డిక్సాన్ అనే స్టాక్ని నేను చూపిస్తాను. సో డిక్సాన్ యొక్క చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 15 వీక్స్ యొక్క పీక్ ఇక్కడ ఉంది. సో ఈ పీక్ని క్రాస్ చేసి పైన క్లోజ్ అయిన తర్వాత మనం బై చేయాల్సి ఉంటుంది. సో ఈ పీక్ వచ్చేసి 898 రూపీస్. కానీ తర్వాత ఇది 2017లో పీక్ ఫామ్ అయితే మళ్ళీ ఈ పీక్ని క్రాస్ చేయడానికి మనకి దాదాపుగా 2020లో అయింది క్రాస్. సో 2020లో క్రాస్ అయినప్పుడు ఈ స్టాక్ని కనుక 931 రూపీస్లో బై చేసుకుంటే మన స్టాప్ లాస్ ఈ స్వింగ్ యొక్క లో ఉంటుంది. సో లో వచ్చేసి 377 రూపీస్. సో ఇక్కడ కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంది. బట్ ఇది మార్కెట్ ఫాల్లో చాలా షార్ప్ మార్కెట్ ఫాల్లో కూడా మనకి మళ్ళీ చాలా షార్ప్గా రివర్సల్ వచ్చేసి 900 రూపీస్ నుంచి యాజ్ ఆఫ్ నో మనకి 5200 రూపీస్, అంటే మళ్ళీ 6 టైమ్స్ పెరిగింది. నెక్స్ట్ అలాగే యాంబర్ అనే స్టాక్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో యాంబర్ ఐపీఓ వచ్చినప్పుడు మనం ఫస్ట్ 8 to 15 వీక్స్ యొక్క పీక్ని కనుక నోట్ చేసుకుంటే సో మన పీక్ ప్రైస్ ఇక్కడ ఉంది. సో పీక్ ప్రైస్ ఇది అండ్ లోయెస్ట్ ప్రైస్ ఇది. సో పీక్ ప్రైస్ నుంచి లోయెస్ట్ ప్రైస్కి 50% మనకి లాస్ వస్తే 50% లాస్ రావచ్చు. మనం తీసుకోవాలి, ఎగ్జిట్ అయిపోవాలి స్టాక్ నుంచి అని అంటే మనకి బై సిగ్నల్ అనేది 2020లో జనరేట్ అయింది. సో 2020లో 1300 రూపీస్ దగ్గర బై చేస్తే యాజ్ ఆఫ్ నో 3400 దగ్గర, అంటే 1 ఇయర్లోనే ఆల్మోస్ట్ ట్రిపుల్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. అంటే ఇది యాక్చువల్గా కరోనా ఫాల్లో అన్ని స్టాక్స్ పడ్డాయి కాబట్టి ఈ డిక్సాన్ కానీ యాంబర్ కానీ కొంచెం ఈ స్టాప్ లాస్ అన్న దగ్గరికి వచ్చాయి, కానీ చాలా వరకు స్టాప్ లాసెస్ కూడా మనకి దగ్గరగా రావు. సపోజ్ డీమార్టే చూస్తే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అలాగే జెల్ప్మాక్ అనే కంపెనీని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క పీక్ మనం చూసాము అని అనుకోండి, దాదాపుగా 98 రూపీస్ దగ్గర ఉంది. 98 యొక్క పీక్ 2020లో మనకి క్రాస్ చేసింది. 99 నుంచి యాజ్ ఆఫ్ నో 400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది 4 టైమ్స్ ఇన్ అన్ ఇయర్. సో ఈ పీక్ని ఎప్పుడైతే మనకి క్రాస్ అవుతుందో ఆ క్రాస్ అయిన తర్వాత మనం బై చేసి, అంటే పైన ఎగ్జాక్ట్గా క్లోజ్ అయిన తర్వాత కనుక మనం బై చేసుకుంటే మనకి ఇలాగా మల్టిపుల్ రిటర్న్స్ మల్టీ బ్యాగర్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మరి నేను బై చేసిన స్టాక్ పరిస్థితి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, నేను రోలెక్స్ రింగ్స్ అనే స్టాక్ని బై చేశాను కాబట్టి రోలెక్స్ రింగ్స్ ఐపీఓ అని టైప్ చేసి చిత్తోర్గర్ యొక్క వెబ్సైట్కి వెళ్తున్నాను. సో చిత్తోర్గర్ అని టైప్ చేశాను. సో ఇక్కడ వచ్చిన చిత్తోర్గర్ వెబ్సైట్లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తున్నాను. సో దేనికోసం ఓపెన్ చేస్తున్నాను అంటే నాకు క్రైటీరియాలో ఉందా లేదా అని చూసుకోవడం కోసం. సో ఇక్కడ నేను చూసేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూఐబీ 143 టైమ్స్ అయ్యారు. నాకు 25 టైమ్స్ అయితే చాలు, 143 టైమ్స్ అయ్యారు కాబట్టి సూపర్ సబ్స్క్రిప్షన్ అనమాట. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా దీంట్లో చాలా గ్రోత్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు అని అనుకోవచ్చు. అండ్ అలాగే రిటైలర్స్ 20 టైమ్స్ ఉండాలి, 24 టైమ్స్ ఉన్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. సో బట్ నాకు క్లియర్గా ఎక్కువ శాతం ఇక్కడ సబ్స్క్రిప్షన్ అనేది ఉంది కాబట్టి వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది అని నాకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు రోలెక్స్ రింగ్స్ యొక్క టెక్నికల్ చార్ట్ చూద్దాం. దాని 8 to 15 వీక్స్ యొక్క పీక్ని అబ్జర్వ్ చేద్దాం. సో రోలెక్స్ రింగ్స్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇన్ కేస్ మనం వీక్లీ చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 8 to 15 వీక్స్ యొక్క పీక్ అంటే ఫస్ట్ వీకే ఫామ్ అయింది 1282. సో ఆ 1282 ఇప్పుడు మనకి క్రాస్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్ని నేను ఈరోజు బై చేశాను. సో నా ఎక్స్పెక్టేషన్ ఈ స్టాక్ కమింగ్ 3 to 4 మంత్స్లో ఒక 20 to 30% ప్రాఫిట్ అన్న మినిమం ఇస్తుంది. 1 ఇయర్లో 50% రిటర్న్స్ అనేది చాలా ఈజీగా ఇస్తుంది. ఎందుకంటే ఆటో సెక్టర్ ఇప్పుడిప్పుడే రివైవ్ అవుతుంది. మనం చూస్తున్నాం టాటా మోటార్స్, మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్ ఇవన్నీ ఇప్పుడే బూస్ట్ వచ్చి పెరుగుతూ ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ బూస్ట్ వల్ల. అండ్ సెమీ కండక్టర్స్ ప్రాబ్లం పోయింది అని అంటే సప్లై సైడ్ కన్సర్న్స్ కూడా ఆటో సెక్టర్లో తగ్గిపోతాయి. కాబట్టి ఆటో యాన్సిలరీ ఇలాంటి రోలెక్స్ రింగ్స్ లాంటి ఆటో యాన్సిలరీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనం గ్రోత్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫండమెంటల్గా చూసుకున్నా లేకపోతే టెక్నికల్గా చూసుకున్నా ఇలాగ ఐపీఓ అనాలిసిస్ ప్రకారం చూసుకున్నా కూడా ఈ స్టాక్లో క్లియర్ గ్రోత్ అనేది మనకు కనపడుతుంది. కాబట్టి ఈ రీజియన్లో నేను బై చేసుకుని నేను ఇన్వెస్టెడ్గా ఉన్నాను. అయితే నేను దీన్ని 20 to 30% ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతాను. బట్ స్టిల్ నేను స్టాక్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అని అంటున్నాను. మరి 20 to 30%కి ఎందుకు ఎగ్జిట్ అయిపోతున్నాను, నా ప్లాన్ ఏంటి అంటే, సో ఇప్పుడు నేను ఈ రోలెక్స్ రింగ్ స్టాక్స్ని నేను బై చేసినప్పుడు 1270 రూపీస్కి నేను బై చేశాను. ఇవాళ డే ఎండింగ్ వచ్చేసి 1298 దగ్గర క్లోజ్ అయింది. ఆల్రెడీ నాకు 2 to 3% ప్రాఫిట్లో ఉంది. అయితే నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 1 lakh రూపీస్. సో 1 lakh రూపీస్కి నేను ఈ రోలెక్స్ రింగ్స్ని బై చేశాను కాబట్టి నేను ఎప్పుడైతే
ఎప్పుడైతే 20-30% ప్రాఫిట్ అంటే నాకు 20,000 నుంచి 30,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుందో, ఆ ప్రాఫిట్ వచ్చినప్పుడు నేను జస్ట్ నా 1 ల్యాక్ని మాత్రమే నేను వెనక్కి తీసుకుంటాను. రిమైనింగ్ 20,000 నుంచి 30,000 రూపీస్ వర్త్ ఏవైతే స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ని అలాగే వదిలేస్తాను. మేబీ నాకు అప్పటికి ఒక 5 స్టాక్సో లేకపోతే 10 స్టాక్సో రోలెక్స్ రింగ్స్వి నా ప్రాఫిట్ అలా ఉండిపోతాయి. రిమైనింగ్ నా 1 ల్యాక్ నేను తీసేసుకొని వేరే ఐపీఓలో ప్లే చేసుకుంటాను అనమాట. సో ఎప్పుడైతే నేను ఇలాగా నాకు 100x బ్యాగర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది నెక్స్ట్ కమింగ్ 13 years to 15 years అని అనుకుంటున్నాను, అలాంటి స్టాక్స్ని ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత బై చేసి 20% to 30% అంటే 20,000 ప్రతి స్టాక్లో నాకు 20,000 ప్రాఫిట్ని నేను అందులో ఇన్వెస్ట్ చేసేసాను అనుకోండి. ఇన్ కేసు ఈ 20,000 అనేది ఎప్పుడైతే నాకు 10 years తర్వాత 100 times కనుక అయితే జస్ట్ ఒక పర్టికులర్ స్టాక్లోనే నాకు 20 lakh రూపీస్ ఉంటాయి. సో ఇలాగా మనం 10 to 15 years నెక్స్ట్ ప్లాన్ చేసుకునేటప్పుడు 1 lakతో కనుక ఇలా ప్లే చేస్తుంటే మనకి ఫ్యూచర్లో క్లియర్ గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ మనం అనుకున్నట్టు అవ్వకుండా ఫెయిల్ అయినా కూడా మనకి పోయేది ఏమీ లేదు. ఎందుకంటే మనం పెట్టిన అమౌంట్ మనం తీసేసుకుంటున్నాం, ₹1,00,000 మనం తీసేసుకుంటున్నాం. రిమైనింగ్ 20,000 మన ప్రాఫిట్ని వదిలేస్తున్నాం కాబట్టి మనకి వస్తే 20 లక్షలు పోతే ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి స్ట్రాటజీస్తో మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ చేసుకుంటే హోప్ మనం ఒక్క స్టాక్లో సక్సెస్ అయినా ఒక స్టాక్లో కూడా మనం 20 లక్షలు సంపాదించడానికి పాసిబిలిటీ ఉంది. రైట్, ఈ వీడియో అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. సో ఎవరికైతే మీకు ఇంకా తెలిసిన ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నాలెడ్జ్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను చూసి మీకు క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.